రాజాది రాజా సినిమా యూనిట్ సభ్యులు రాజమండ్రిలో సందడి చేశారు. పునర్జన్మ, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో సాగే పీరియాడిక్ అండ్ మైథలాజికల్ రొమాంటిక్ డ్రామా రాజాది రాజా రుత్విక్, విశాఖ తీమాన్ జంటగా నటించిన కొత్త తెలుగు సినిమా అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ చిత్రం జూలై 17న విడుదలకు సిద్ధంగా ఉంది. రాజమండ్రిలో యూనిట్ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత జన్మలోని రాజకుమారుడి కథకు ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ డిజైనర్ కథకు మధ్య ఈ చిత్రం నడుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సీనియర్ నటుడు సాయి కుమార్ రాజరికం కాలం నాటి పాత్రలో కనిపించనున్నారు. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కె నిహారిక దాసరి ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా రాజమండ్రి ఇది మొదటిసారి. నిజంగా చాలా బాగుంది. వెదర్ బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ సో నా పేరు రుత్విక్ అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తున్నాను రాజాది రాజా సినిమా ద్వారా. సో ఇప్పుడు మీరే అందరూ ప్రేక్షకుల దగ్గరికి మా సినిమాని మా అందరినీ తీసుకుపోవాలని దగ్గరికి కోరుకుంటున్నాను. అండ్ మా సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. విశాఖ, భద్రం సార్, పార్వతీశం గారు, విష్ణు, రోహిణి గారు, అండ్ అవసరాల శ్రీనివాస్ గారు, అండ్ వీ హ్యావ్ నరేష్ సార్, సాయి కుమార్ సార్, మంజు భార్గవి మ్యామ్. సో ఇట్స్ రియల్లీ చాలా సంతోషం అండి ఈ సినిమా చేసినందుకు నేను. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ మ్యామ్, మా అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్, మా అందరినీ నమ్మి ఈ సినిమా చాలా బాగా తీసినందుకు. అండ్ డైరెక్టర్ గారు అనిల్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. తను చాలా కష్టపడి చాలా ప్రేమతో తీశారు ఈ సినిమా. అండ్ మీ అందరూ కూడా మా అందరినీ అంతే సపోర్ట్ చేస్తారు, మా సినిమాని సపోర్ట్ చేస్తారు, ఆడియన్సెస్ వద్దకు తీసుకెళ్తారని కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. యా, ఒక యంగ్ బాయ్ అండి, ఒక యంగ్ బాయ్ తన కళల్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళే జర్నీలో నాన్నకి ఇవన్నీ తెలియదు. సో నాన్న అగేన్స్ట్ వీటికి. అలాంటి ఉన్న సిచ్యువేషన్స్లో తెలిసి తెలియక ఒక మలుపు తిరుగుతుంది లైఫ్లో. ఆ మలుపే మీరు జూలై 17న థియేటర్స్లో చూస్తారు. Film, it's a very feel-good film. After very long, I think audiences will watch a film like this in the theater, wherein you come to the theaters and you go back with so many emotions, but one emotion that stays with you is that you feel good. You feel happy when you walk out of the theaters, and there's all kind of emotions. There's romance, there's friendship, there's family emotion. All age group people can watch this film, and I'm just very grateful that I got to be a part of this film. I'm grateful to Niharika ma'am, she gave me this opportunity. Anil sir, he's always been there for me, and of course there are so many legendary actors who are working on this project with us. Naresh sir, Sai Kumar garu, Manju Bhargavi ma'am, Badram sir, Parvatesham ji is there, Rohini ji is there. Badram sir and Parvatesham ji. Parvatesham garu is there. Sir. So Rohini is there, and we have Vishnu also in the film, and it's just been a grateful opportunity for me to be a part of this film. So I would just like to request the audience to come watch our film on 17th of July, and we'll see you in the theaters. మన రాజమండ్రి చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా కలవటం ఒక ఎత్తైతే, సినిమా ద్వారా రాజాది రాజా ఈ నెల 17వ తారీఖు రిలీజ్ కాబోతుంది. సినిమా చేసిన తర్వాత చాలా సినిమాలు మన హైదరాబాద్ ప్రాంతంలోనే ప్రమోషన్ చేస్తారు, కానీ అలా కాదు మొత్తం అక్రాస్ అలా కాదు, అన్ని చోట్లకి మన సినిమా వెళ్ళాలి అన్న దృక్పథంతో నిన్న కనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని విజయవాడలో స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి రాజమండ్రి రావడం జరిగింది. సో మన దగ్గరికి టీం తీసుకొచ్చా.
ఇక్కడి నుంచి ఈ సినిమాని ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరిది. ఇది రాజాది రాజా అనే సినిమా చాలా మంచి సినిమా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ ఇంపాక్ట్ అయితే ఎక్కడ క్రియేట్ చేయట్లే. అలాంటి టైంలో ఒక మంచి హీరో, నేను మంచి హీరో ఎందుకన్నానంటే, కొత్త వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు చిన్న ఎలా చేస్తారు ఏంటి అన్న చిన్నది ఉంటుంది. కానీ రుత్విక్ యాక్ట్ చేస్తున్నప్పుడు, సీనియర్ యాక్టర్స్తో యాక్ట్ చేస్తున్నప్పుడు నరేష్ గారు నాతో అన్నారు, ఈ అబ్బాయి చాలా చాలా కష్టపడుతున్నాడు, ఫ్యూచర్లో చాలా పెద్ద హీరో అవుతాడని చెప్పేసి ఆయన ముందు అనలే, నాతో అన్నారు. ఆ మాట మీతో చెప్తున్నా. సో అంటే ఒక పెద్ద యాక్టర్, సీనియర్ యాక్టర్ వచ్చి అలా చెప్పడం అనేది చాలా చాలా రేర్గా జరుగుతుంది అనమాట. అంటే కొత్త సినిమా అనగానే తడపడడం కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ జరుగుతుంటుంది. కానీ మా హీరో మా రాజా యుఎస్లో ఈ యాక్టింగ్ మీద కోర్స్ చేసి, ఆయనకి బిజినెస్ ఉన్నా సరే సినిమా మీద ప్యాషన్తో ఒక హీరో, మంచి హీరో కావాలని ఆ సంకల్పంతో సినిమా స్టార్ట్ చేయడం. అలాగే దాని ఒక తమ్ముడు ఒక యాంబిషన్ని, ఒక తమ్ముడు కళని యాక్చువల్గా ఇంట్లో తల్లిదండ్రులు తెలుస్తుంటారు మామూలుగా. కానీ ఇక్కడ ఒక అక్క. సో ఇలాంటి అక్క ప్రతి హీరోకి ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు. సో అక్క ప్రొడక్షన్లోకి రావటం, రాజాది రాజా నిర్మించడం జరిగింది. సో ఈ సినిమాకి డైరెక్షన్ చేసిన అనిల్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి, నన్ను పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం. వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ శుభోదయం. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది, చేయండి కింద. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాది రాజా మా మూవీ 17th రిలీజ్ అవుతుంది, జూలై 17th. మీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసిన నిహారిక మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్, నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు. అనిల్ గారికి, మీకు. అండ్ అంటే జనరల్గా అందరూ ప్రెస్ మీట్లో ఏం చెప్తాము, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, హీరో బాగా చేశారు, హీరోయిన్ బాగా చేశారు, భద్రం నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చెప్తాం. బట్ నేను ఒక విషయం సీరియస్ చెప్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా అవన్నీ రెగ్యులర్ అందరం చెప్తాము. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చి ఎంత బాగా సినిమా తీశారంటే, సినిమా అంటే అంత ప్యాషన్ అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు విజువల్స్ చూస్తే ఒక 100 crores సినిమాలో తీశారు. నేను నిజంగా షాక్ అయ్యాను, అది ఇంత కొత్త వాళ్ళు వచ్చి ఇంత బాగా తీశారనేసి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి సినిమాలు తీసి సినిమా హిట్ అయితే మనందరికీ అవకాశం ఉంటుందని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. నేను చాలామందితో చెప్పాను, భద్రంతో చెప్పాను, డైరెక్టర్ గారితో చెప్పాను, చాలామందితో చెప్పాను, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి. సో ఇలాంటి సినిమాలు కానీ సేఫ్ అయ్యామనుకోండి, చాలా కష్టపడి తీశారు, చాలా డక్క ముక్కిలు తిన్నారు సినిమాలో. నాకు తెలుసు, వాళ్ళు నాకు డైరెక్ట్గా చెప్పాను, ఇండైరెక్ట్గా నాకు చాలా సోర్సెస్ నుండి ఇండస్ట్రీలో ఉన్నాం కదా, మాకు తెలుస్తుంది కదా.